అనంతరం జీవీఎంసీ విశాఖ తీన్మార్ డప్పుల బృందం కూడా సిద్ధంగా ఉండాలి. వారు కూడా వేదిక మీదకి వచ్చి మెమంటో సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ బృందం కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జీవీఎంసీ తీన్మార్. మన ముగ్గురు అతిథులు వారి చేతుల మీదుగా ఎస్టీ హాస్టల్ విశాఖ జిల్లా మహిళలకి దింసా నృత్యం ప్రదర్శించినందుకు వారికి సర్టిఫికేట్స్ మెమంటో బహుకరించడం జరుగుతుంది. వీరనంతరం జీవీఎంసీ విశాఖ బృందం వేదిక మీదకి రావాలి. తీన్మార్ డప్పుల నృత్యం బృందం. హలో హలో ఆ ఎరీనా మైక్ ఒకసారి చెక్ చేయమ్మా. హలో 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 రెడీ రెడీ. హలో హలో సార్ మధ్యలో ఒకసారి మధ్యలో నిలబడండి. హలో మైక్ చెక్. హలో సౌండ్ పెట్టు, సౌండ్ పెట్టాలి. హలో 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 మైక్ చెక్. హలో ఆ మెమంటో పట్టుకోండి. రైట్. హలో హలో హలో. ఈ దింసా నృత్యం ప్రదర్శించిన బృందానికి ధన్యవాదాలు, అభినందనలు. ఇప్పుడు వెంటనే అతిథులను వేదిక మీదనే ఉండాల్సిందిగా కోరుతావు. జీవీఎంసీ విశాఖ డప్పులు తీన్మార్ల బృందం వారిని కూడా అమ్మ అట్నుంచి దిగండి. అట్నుంచి దిగాలి అమ్మా, అట్నుంచి దిగండి. వచ్చారు ముందుకెళ్ళ. హలో 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 సౌండ్ పెట్టాలి. సౌండ్ సౌండ్. హలో 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 మైక్ చెక్. హలో వాళ్ళు రోజు మనకి తీన్మారు డబ్బులు పెట్టి ఉత్సాహపరిచారు. ఒక్కసారి వాళ్ళు ఉత్సాహపడేసి చెప్పండి. అదేవిధంగా అంగన్వాడీలు విజయనగరం నుంచి ఇచ్చేసిన అంగన్వాడీల కోలాట బృందం వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు జీవీఎంసీ విశాఖ బృందానికి. మైక్ కూడా పెంచు. హలో ధన్యవాదాలు సార్. జస్బీర్ కౌర్షేని గారు, సిద్దిరెడ్డి జోగిరారు గారు, మణి గారు ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తారు.
మిత్రులారా, సిఐటి మహాసభలు జరుగుతున్న సందర్భంగా నాలుగో తేదీ జరిగేటువంటి ప్రదర్శన బహిరంగ సభకు తరలి రావాలని కోరుతూ సిఐటియు సంఘం మనలను పిలిచింది కార్మిక వర్గపు ఐక్యతను అది కోరింది పదండి ముందుగా నవోదయానికి నాందిగా పదండి ముందుగా నవోదయానికి నాందిగా పదండి ముందుగా నవోదయానికి నాందిగా పదండి ముందుగా నవోదయానికి నాందిగా సిఐటియు సంఘం మనలను పిలిచింది కార్మిక హక్కులు కాల రాసేటి యజమానులకు సింహ స్వప్నమై పనిభారాన్ని పెంచుతున్నమై పనిభారాన్ని పెంచుతున్న దోపిడిదారుల పక్క బల్యమై వర్గ శక్తిగా నిలిచింది అది ఉద్యమాలనే నడిపింది వర్గ శక్తిగా నిలిచింది అది ఉద్యమాలనే నడిపింది పదండి ముందుగా నవోదయానికి నాందిగా పదండి ముందుగా నవోదయానికి నాందిగా సిఐటియు సంఘం మనలను పిలిచింది కార్మిక హక్కులు కాల రాసే యజమానులకు సింహ స్వప్నమై పనిభారాన్ని పెంచుతున్న దోపిడిదారుల పక్క బల్యమై వర్గ శక్తిగా నిలిచింది అది ఉద్యమాలనే నడిపింది వర్గ శక్తిగా అది ఉద్యమాన కే హరి వెంకి ఈ వీధి నాటిక సప్తర్ హష్మి గారి 37వ వర్ధంతి నేడు వీధి నాటికను ప్రదర్శిస్తూ యజమానులకు ఆనాటి కాంగ్రెస్ పాలకులకు గూండాలకు కంటగింపుగా మారిన తరుణంలో హష్మి హత్యగా వెంచబడ్డాడు. ఆ నాటకం వేస్తున్నటువంటి బృందం మీద మోక ఒక్కసారిగా దాడి చేసి గొడ్డలతో నరికినటువంటి పరిస్థితి, అలా నరికి హష్మిని పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. అందుకని సఫ్దర్ హష్మి స్ఫూర్తితోటి ఇదే నాటకాన్ని ఎక్కడైతే హష్మిని హత్య చేశారో హత్య చేసినటువంటి స్థలంలో 3వ రోజే మలయశ్రీ హష్మి గారు, అంటే హష్మి గారి భార్య మలయశ్రీ గారు ఈ వీధి నాటికని అదే బృందంతో తిరిగి 3వ రోజు అదే స్థలంలో ప్రదర్శించి ఒక స్ఫూర్తి రగిల్చినది మలయశ్రీ హష్మి గారు. అదే నాటికని ఈ బృందం ఈ రోజు ప్రదర్శిస్తా ఉంది. అందుకని ఆశయాలను ఆలోచనలను అంతం చేయటం ఎవరి తరం కాబోదు. అది హష్మి విషయమైనా పెంచలే విషయమైనా
ప్రజా కళారూపాలు ప్రజానాట్య మండలి ఆ రకంగా ముందు కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ జోహార్ సఫ్దర్ హష్మి, జోహార్ 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 సఫ్దర్ హష్మి, జోహార్ జోహార్. హల్లా బోల్నా. జోహార్ 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 జోహార్. కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, కళ కళ కోసం కాదు. కళ ప్రజల కోసం. వర్ధిల్లాలి ప్రజానాట్య మండలి, వర్ధిల్లాలి ప్రజానాట్య మండలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. दुनिया के मजदूर एक हो, गुलामी के बंधन को तोड़ दो. दुनिया के मजदूर एक हो, गुलामी को बंधन को तोड़ दो. दुनिया के मजदूर एक हो, गुलामी को बंधन को तोड़ दो. वो वर्कर वो कांगी वो जिलाली, वो वर्कर वो कूली वो जिलाली. ఏ పేరైతేనే మిరా, ఏ ఊరైతేనే మిరా. చెమటోడ్చే పనివాడికి జగమంతా ఒకటేరా. दुनिया के मजदूर एक हो, गुलामी के बंधन को तोड़ दो. దినదినము పెరిగేరా పని భారం, జీతాలకు జీవితాలు బహుదూరం. దినదినము విమానాల కన్న ముందు ధరలు పెరుగు పెడుతుంటే, విమానాల కన్న ముందు ధరలు పరుగు పెడుతుంటే, తగ్గదురా ఈ భారం తరగదురా ఈ దూరం. दुनिया के मजदूर एक हो, गुलामी के बंधन को तोड़ दो. సోషలిజం నిర్మించే అధికారం, ఇతిహాసం నీకిచ్చిన గురుభారం. సోషలిజం నిర్మించే అధికారం, ఇతిహాసం నీకిచ్చిన పరివారం. నీవు ముందు అడుగేస్తే నీ వెనకనే మేం వస్తాం. నీవు ముందు అడుగేస్తే నీ వెనకనే మేమొస్తాం. మా కళాలు మా గళాలు మీకే అంకితమిస్తాం. మా కళాలు మా గళాలు నీకే అంకితమిస్తాం. మా కళాలు మా గళాలు మీకే అంకితమిస్తాం. మా కళాలు మా గళాలు నీకే అంకితమిస్తాం. दुनिया के मजदूर एक हो, गुलामी के बंधन को तोड़ दो. दुनिया के मजदूर एक हो, गुलामी के बंधन को तोड़ दो. गुलामी के बंधन को तोड़ दो. गुलामी के बंधन को तोड़ दो. పురుషులతో సమానంగా జీతాలు కామ్రేడ్స్, మనం చేస్తున్నటువంటి సమ్మెలో కనీస వేతన చట్ట విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం రాజీ పోకూడదనేదే నా అభిప్రాయం.
రోజు గొడ్డులో 8 గంటలు పనిచేస్తున్నా వాళ్ళు ఇచ్చేది ముష్టి 9,000 రూపాయలు మాత్రమే. అదే స్త్రీలకైతే 4,000 రూపాయలు మాత్రమే. 4,000 రూపాయల 4,000 రూపాయలకి ఈ కాలంలో ఏమొస్తుంది? గంజినీళ్ళు తాగి బతకాల్సి వస్తుంది. అందుకే కామ్రేడ్, స్త్రీలకందరికి కూడా పురుషులతో సమానంగా జీతాలు ఇవ్వాలనేదే మన డిమాండ్. యాజమాన్య వారు మనల్ని పిలుస్తున్నారు, చర్చలకు పోయి వస్తాం. కనీస వేతనం కల్పించాలి. కనీస వేతనం కల్పించాలి. స్త్రీలకు పరిషత్ వేతనాలు ఇవ్వాలి. స్త్రీలకు పరిషత్ వేతనాలు ఇవ్వాలి. బాలవాడి కేంద్రాలు నిర్మించాలి. బాలవాడి కేంద్రాలు నిర్మించాలి. చట్టం ప్రకారం బోనస్లు ఇవ్వాలి. చట్టం ప్రకారం బోనస్లు ఇవ్వాలి. సార్ నమస్తే. నమస్తే, రండి కూర్చోండి. పర్వాలా, ముందు విషయం చెప్పండి. సెక్రటరీ, కూల్ డ్రింక్స్. మేము చాలా వేడిగా ఉన్నాం. చల్లని పానీయాలు ఇచ్చి చల్లపరచాలని చూడకండి. ఇందులో చల్లపరచడానికి ఏముందయ్యా? మీరు నేను బాగుండాలి, అంతేనా? అవును. నేనేదో మీ రక్త మాంసాలు పీల్చి నేను కోటేశ్వరం అయిపోయినట్టు కదా మీ అభిప్రాయం? అవును. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. మీకోసం నేను ఎంతమందికి ఎన్నెన్ని ముడుపులు చెల్లిస్తున్నానో తెలుసా? అవన్నీ మాకు అనవసరం. అది నాకు అవసరం. చూడు, నీ ఆఫర్ అంతా చెప్పు. ఇప్పుడు ఇస్తున్న 9,000 రూపాయల జీతానికి మరొక 500 పెంచి ఇస్తాం. సమ్మె విరమించండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోండి. ఒక సాధారణ కార్మికుడిగా వాళ్ళతో కలిసి పనిచేస్తూ మీరు ఇచ్చిన దాన్ని పుచ్చుకొని కార్మికులకు ద్రోహం చేసి నన్ను నేను వహించుకోలేను. అంటే కార్మికులందరినీ రెచ్చగొట్టి రెచ్చగొట్టడం కాదు, మా హక్కుల కోసం పోరాటం. ఏమిటా హక్కులు? సమ్మె నోటీస్ ఇచ్చాము, చూసుకోండి. స్త్రీలకు పరిషత్ వేతనాలు స్త్రీలకు పరిషత్ వేతనాలు బాలవాడి కేంద్రాలు నిర్మించాలి. బాలవాడి కేంద్రాలు చట్టం ప్రకారం బోనస్లు చట్టం ప్రకారం బోనస్లు కనీస వేతన చట్టం కనీస వేతన చట్టం. కనీస వేతనం అంటే ఎంత డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 26,000 రూపాయలు. అది ఇప్పట్లో జరిగే పని కాదు. ఇప్పుడు ఇస్తున్న దానికి మరొక 500 పెంచిస్తాం. సమ్మె విరమించండి. మీరు పెంచుతున్నటువంటి 500 రూపాయలు రోజు మీ కారులో తిరిగేటువంటి కుక్క తినే బిస్కెట్ ఇల్లు లేదండి. అంటే సమ్మె కొనసాగిస్తాం. హద్దులు మీరు మాట్లాడుతున్నారు. అర్థలు కాదు, మేము మా సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిర్మించమని చెప్పి తెలియజేస్తున్నాం. సెక్రటరీ, ఆ రెండో యూనియన్ నాయకులు రెండో యూనియన్ నాయకుడు రెండో యూనియన్ నాయకుడు రెండో యూనియన్ నాయకుడు. సార్, నేను ఇక్కడే ఉన్నాను సార్. ఏమయ్యా, ఏంటి మీ డిమాండ్లు? సమ్మెలో లేమో, మీరు ఎంత ఇస్తే అంత పుచ్చుకుంటాం సార్. సరే, ఇప్పుడు ఇస్తున్న 9,000కి మరొక 500 జీతం తెచ్చుతాము. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేసి వెళ్ళు. మహాప్రసాదం సార్. కామ్రేడ్, సెక్రటరీ, ఆ అన్నమతిగాతో 10,000 ఇచ్చి పంపించి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకో. కామ్రేడ్, యాజమాన్యం వారు మన సమస్యలని, మన డిమాండ్లను అంగీకరించలేదు. పైగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఆ రెండో యూనియన్ యాజమాన్యానికి అనుకూలంగా సంతకాలు చేసి మన అందరినీ కూడా ఇబ్బందులు పాలు చేస్తుంది. మనం అందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఈ సమ్మెని విరమించకూడదనేది నా అభిప్రాయం. అవునా? తప్పుడు చట్టాలు తప్పుడు అగ్రిమెంట్లు తప్పుడు అగ్రిమెంట్లు యజమాని తొత్తులను యజమాని తొత్తులను యజమాని తొత్తులను సంచలగిరి ఖబర్దార్ ఖబర్దార్ కంపెనీల వాడా, కదిలింది కదిలింది కార్మిక సేన. ఖబర్దార్ కంపెనీల వాడ కదిలింది కదిలింది కార్మిక సేన. ఖబర్దార్ ఖబర్దార్ కంపెనీల వాడా, కదిలింది కదిలింది కార్మిక సేన. ఖబర్దార్ ఖబర్దార్ కంపెనీల వాడ కదిలింది కదిలింది కార్మిక సేన. గుంజి గుంజి మానెత్తురు ఇంజనులో పోశాము, గుంజి గుంజి మానెత్తురు ఇంజనులో పోశాము. పానకాలు తాగేందుకు పంచదార చేశాము, పానకాలు తాగేందుకు పంచదార చేశాము. పంచభక్ష పరమాన్నం మీకా, ఉప్పు లేని కంజి నీళ్లు మాకా. పంచపక్ష
చూస్తావేట్రా? అడుగుతున్నారు కదా. రేయ్, అమ్మ నా కొడకలారా, అందరూ ఒకేసారి మాట్లాడేస్తున్నారేట్రా? నాకు గాని తిక్కరేగిందా? 1948వ సంవత్సరం కింద మక్కిలేరు మొక్కలు వేసేస్తుంది ఇది. అదిగో ఎవడో ఒక్కడే మాట్లాడాలా? రేయ్ వీళ్ళరా, ఇక్కడ ఏం చేస్తున్నారా? నాటకాలు వేస్తున్నాం సార్. యారా నీ కంటికి మరీ అంత ఎర్రోళ్ళ కనపడుతున్నానా? ఎర్ర జెండాలు చేసుకుని నినాదాలు ఇచ్చేసుకుంటూ నాటకాలు ఆడుతున్నారు. నాటకాలు ఈసారి ఏ శచ్చనం లేకుండా మక్కిలేరుగుతుండే కానీ ఏంటనుకున్నారు? ఇంతకీ ఏం నాటకం ఆడుతున్నారు ఇక్కడ? తెలుగులో చెప్పు. ఓహో, అందుకేనా ఇందాక నుండి అందరూ కలిసి సరిచేస్తున్నారు. అసలు ఎవర్రా మీరంతా? అరే ఎలా నువ్వు? అసలు ఇక్కడ మీరు నిజంగానే నాటకం ఆడుతున్నారా? ఇక్కడ నిజంగానే నాటకం ఆడుతున్నాం సార్. అంతగా మీకు నమ్మకం లేకపోతే ఈ చుట్టూ ఉన్న ప్రేక్షకులను అడగండి, వాళ్ళే చెప్తారు. అబ్బో మళ్ళీ సాచికాలోటికి ఈసారి రే నేను అడుగుతున్నది అది కాదు, మీరు అసలు ఇక్కడ ఎందుకు నాటకం వేస్తున్నారు అని. ఓహో అదే అండి, ఇక్కడ పరిశ్రమ ఉన్నదండి. ఉంటే ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది కాబట్టి వారికి కావలసిన కూడు గూడు నీడ అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని ప్రజలు ప్రభుత్వాలను ఉపన్యాసాలు చేస్తున్నావేట్రా? మర్యాదగా చెప్పండి, ఇక్కడ ఎందుకు నాటకం వేస్తున్నారు? ఇక్కడ దగ్గరలో పరిశ్రమ ఉన్నది సార్. ఉంటే ఆ పరిశ్రమలో సమ్మె జరుగుతుంది. చేస్తే ఆ సమ్మెలో అందరు కార్మికులు పాల్గొనకుండా కొంతమంది యాజమాన్యాలకు తొత్తులుగాను కొంతమంది తటస్థులుగాను ఉన్నారు సార్. అందుకనే సమ్మె జయప్రదం చేయాలంటే అంతమంది కార్మికులు పాల్గొవాలని చెప్పేసి ప్రజలందరినీ నాటకం వేసి చైతన్యపరుస్తున్నాం సార్. ఇలాంటి యాదవ నాటకాలు వేసావనుకో 1978వ చట్టం కింద నిన్ను స్టేషన్లో పెట్టి పుల్లపరిచేస్తాను అంతే. ఇంతకీ ఏం నాటకం వేయాలో నాకు చెప్తాను, నువ్వు వినుకో. ఇక్కడ మంచి ప్రేమ నాటకం వేయాలి. ప్రేమ నాటకం? ప్రేమ నాటకం? అవును, ప్రేమ నాటకమే. ఏంటి ప్రేమ నాటకం అంటే కూడా ఏంటి తెలియదేంటి నీకు? తెలీదు సార్. నేను చెప్తా వినుకో. ఒక మంచి అబ్బాయి, ఒక అందమైన అమ్మాయి, ఇద్దరు బీచ్లంట పార్కులంట అన్ని చోట్ల తిరిగేసి తెగ ప్రేమించేసుకుంటారు. ఏంటి ఆడతారా? నాటకం మాత్రమే ఆడాలి, గుర్తెట్టుకో. అలాగే సార్. సరే అది గది నా మాటిని ప్రేమ నాటకం ఆడండి. ప్రజలారా, ఏలిన వారు హక్కుల గురించి పోరాటాల గురించి యూనియన్ల గురించి నాటకాలు వేయద్దంటున్నారు, ప్రేమ నాటకం ఆడమంటున్నారు. ప్రేమ నాటకం ఆడుతున్నాం కాబట్టి మీరందరూ ఈ నాటకాన్ని చూసి జయప్రదం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే అంటే కుదరదు. ఏదైనా తేడా పాడాలు వచ్చినాయి అనుకో, అందరి మీద 1980వ సెక్షన్ కింద కేసులు పెట్టి స్టేషన్లో వేసేస్తాను, గుర్తుంచుకోండి. నీవే నా నన్ను తలచినది, నీవే నా నన్ను తలచినది, నీవే నా మదిలో నిలిచి హృదయము కలవరపరచినది, నీవే నా. Stop. రావాలి ఆర్కే బీచ్ సెంట్రల్ పార్క్ టికెట్. సెంట్రల్ పార్క్ 2 ఇవ్వండి. సెంట్రల్ పార్క్ దిగడం దిగాలి. హుషారుగా షికారు పోదమా, హాయిగా తీయ తీయగా జోరుగా జోరుగా
తల్లి రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. ఎన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. జోగి మన పెళ్ళెప్పుడు? పిల్ల నువ్వు ఎప్పుడంటే అప్పుడు, ఈరోజు రేపు ఎల్లుండి ఎప్పుడంటే అప్పుడు. నువ్వెప్పుడు ఇంతే వేళకోళంగా మాట్లాడుతావు. ఇంకెంత కొంతకాలం ఆవిడియర్. ఏంటి ఇంకా కొద్ది కాలమా? నీకు తెలుసు కదా నాకు వచ్చేదే తక్కువ జీతం, అందులోనూ నన్ను నేను పోల్చుకోక సరిపోవట్లేదు. నేను ఎలా పోస్తాను చెప్పు? నీ జీతం పెరగను పెరగదు, మన పెళ్లి అవ్వను అవ్వదు. చూడు, ఈరోజు ఒక పెద్ద సమ్మె జరగబోతా ఉంది. ఆ సమ్మెకి వేలాది మంది కార్మికులు వచ్చి పాల్గొంటా ఉన్నారు. ఇప్పటికే యాజమాన్యం గడగడలాడిపోతా ఉంది. కాబట్టి ఆ యాజమాన్యం దిగొచ్చి మన ఆర్డర్లకి ఇస్తే, డిమాండ్ నెరవేస్తే నేను పెద్ద జీతగా లిస్టులో చేరుతా. అప్పుడు మనం హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు. నిజంగా సత్య ప్రమాణకంగా నా మీదొట్టు. నీ మీద ఒట్టే. మరి ఈ విషయం నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? అంటే మన కార్మిక వార్డులో ఒక పెద్ద మీటింగ్ జరగబోతా ఉంది. దాంట్లోకి మన యూనియన్ నాయకులు వచ్చి భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేయాలో, సమ్మె విరమించాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. ప్రేమ నాటకంలో కూడా సమ్మెలు యూనియన్ లో అంటూ ప్రచారం చేస్తారేట్రా? రే, మీరు ఎట్టాగే నాటకాలు ఆడారా? మిమ్మల్ని అందరినీ పోలిసేయగలను ఏంటనుకున్నారు? ఏంటండి కానిస్టేబుల్ గారు మీ జబర్దస్తి? మా నాటకంలో కానిస్టేబుల్ కాదండి, మా నాటకంలో హీరో ఒక కార్మికుడు. కార్మిక యూనియన్లో పనిచేస్తూ ఉన్నాడు, కార్మిక పోరాటంలో పనిచేస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు యూనియన్ పేరు చెప్పకపోతే ఎలా? ఇలా నోరు మూసేసి అలా సైలెంట్ గా ఉండంతే. ఇలా ఎంతమంది నోరు మూయిస్తారండి? ఏంట్రా? ఈరోజు మేము మొదటిగా ప్రశ్నిస్తున్నది మా జీతాల కోసం. ఇదిగో, నా ఏరియాలో ఆ మాట వినబడకూడదు అంతే. అయినా నువ్వు నాటకంలో నువ్వు ప్రేమికుడు రా. నా ఏరియాలో ప్రతి ప్రేమికుడు లవ్ లవ్ అని అరవాలే తప్ప ఇలా యూనియన్ లో సమ్మెలంటే కుదరదా. నేను చెప్పినట్టుగా ప్రేమ నాటకం సరిగా ఆడండి. ఎన్నాళ్ళీ కొలువులండి ఈ చాలి చాలని జీతాలతో, ఎన్నాళ్ళీ కొలువులండి ఈ చాలి చాలని జీతాలతో, ఎన్నాళ్ళీ కొలువులండి. జోగి, మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నలతో మాట్లాడతానన్నావు కదా, ఎప్పుడు వస్తావు? మాట్లాడతాను. అమ్మో, నాకు భయం వేస్తుంది. మాట్లాడతానని వచ్చి భయం అంటావేంటి జోగి నువ్వు? మాట్లాడతాను అనుకో, కానీ భయం వేస్తుంది. ఏం కాదు. ఇప్పుడు నువ్వు మీ కార్మిక నాయకుడిని తీసుకెళ్ళి ఓనర్తో మాట్లాడతావు కదా, కంపెనీ ఓనర్తో, అట్లాగే మాట్లాడు. అరే అదిగో, మళ్ళీ వానరు ఫ్యాక్టరీ అంటున్నారు. మర్యాదగా నేను చెప్పినట్టు నాటకం ఆడలేదనుకో, నక్కలు ఎరగదండి. ఎవరు బాబు నువ్వు? నిన్ను ఎప్పుడు చూసినట్లేదే. నా పేరు జోగి అండి. జోరేగలాగా అరవకు, కడుగుకుంటావు. అసలు నువ్వెవరు, ఏమిటి?
ఎక్కడి నుంచి వచ్చావో చెప్పి తగలడు. మామూలుగా వచ్చానండి, నార్మల్గానే. నార్మల్గా ఏంటి చూసుకోవడానికి వచ్చావా? నువ్వు చూస్తుంటే నా కంటికి దొంగ నా కొడుకులా కనపడుతున్నావు. నువ్వెందుకే ఏడుస్తున్నావు? దొంగ కాదు నాన్న. వాడు నీకెలా తెలుసు? అంటే ఆయన నేను ప్రేమ పెళ్ళి ఎవడే వాడు? అమ్మా నేను పెళ్ళాలు చేసుకుంటా, జోగినే చేసుకుంటా, లేదంటే చేస్తా. అమ్మో ఎంత పని చేస్తావే. ఎవరండి మిమ్మల్ని ఒకసారి ఇలా లోపలికి రండి. వస్తున్నాను. విన్నారా ఇదిని వాడును ప్రేమించుకున్నారట, పెళ్లి కూడా చేసుకుంటారంటండి. అలాగా ఏంటండి నా శార్థం? మీకు పట్టాను అర్థమై సావదు. నాకు అర్థమైంది రావే, నేను మాట్లాడొస్తానుండు. ఏంటి బాబు, నువ్వుని మా అమ్మాయి ప్రేమించుకున్నారా? పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయం మీద చెప్తా అనుకున్నానండి. నువ్వు మహారాజులో పోయి పెట్టి చెప్పకు. అసలు ఎవరు ఎక్కడ ఏం పని చేస్తాడో అది చెప్పు తగలడు. నేనా కంపెనీలో పనిచేస్తున్నా. కంపెనీలోనా బాబు? మా నాయనే మేనేజర్వా? కాదండి, కొంచెం తక్కువ. కొంచెం తక్కువ అంటే సూపర్వైజర్వా? కొంచెం తక్కువ అండి. కొంచెం తక్కువ అంటే దిగొచ్చారు. ఇంకొంచెం తక్కువ అండి. కొంచెం తక్కువ అంటే లేబర్వా? కాదండి, మిస్సమ్మాన్ని. ఇంతకీ సంబంధం ఓకే అండి? అయ్యిందిరా, సంబంధం ఓకే అయ్యింది. నింగా మెతకలేదు కానీ మీసాలకు సెంపంగి ఉన్నట్టు ఇది ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి నా కూతురే కావాల్సి వచ్చింది. అదేంటండి అలా అంటారు? ఇదిగో చూడు, మళ్ళీ ఇంటి దరిదాపుల్లో మా అమ్మాయి దరిదాపులో వచ్చావంటే తిత్తులు తీసేస్తాను. పెద్దలు హద్దులు మీరు మాట్లాడుతున్నారు. నేను హద్దు మీరు మాట్లాడుతున్నాను. మీరే అచ్చమ్మ చెప్పు మీ నాన్నకి తిన్నగా మాట్లాడమని. లేకపోతే నాన్న నేను పెళ్ళంటే చేసుకుంటా, జోగినే చేసుకుంటా, లేదంటే చేస్తా. అమ్మా అయినా ఆ సాధ్యుల గురించి నీకు తెలియదే తల్లి. వీధుల్లో కుళాయిల దగ్గర కుక్కల్లా కొట్టుకుంటారా? ఇంటి చుట్టూ మురుక్కాలంలో తల్లి మందులు తిరుగుతుంటే పగలంతా ఈగలు, రాత్రంతా దోమలు. కుళాయిల దగ్గర ఆడవాళ్ళు కుక్కల్లా దెబ్బలాడుకుంటారమ్మా. ఈ వాళ్ళకి సాలీసారం జీతాలతో నువ్వు బతకలేవు. మళ్ళీ తిరిగి ఈ ఇంటి గుమ్మ తప్పాల్సి వస్తుంది ఎదవరాలుగా. అని చేత రెడ్డి వద్దమ్మా. అమ్మా నాన్న మీరు పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటా, లేదంటే చస్తా. చూడు బాబు, నీకు నాకు విరోధం లేదు, శత్రుత్వం అంతకన్నా లేదు. ఏదో కన్న మమకారం బాబు. చూడు, నువ్వు నెలకే ఓ 15,000 రూపాయలైనా జీతం తెచ్చుకునే ఉద్యోగం సంపాదించుకుంటే లక్షణంగా మా కూతురిచ్చి చేస్తాను. సరిగ్గా ఇదే విషయం మా ఇళ్ళలో కూడా చెప్తున్నారండి. ఏట్రా మీరు ఇలాగే నాటకం ఆడితే నా రూల్ కూడా డేంజర్ లో పడిపోతాయి. మీరు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో నాటకం ఆడడానికి లేదు, వీల్లేదు. పట్టబుట్ట సర్కులు లగెత్తండి. ఏంటండి మీరు జెండాలు వద్దన్నారు, మానేసాం. నినాదాలు వద్దన్నారు, ఆపేశాం. మళ్ళీ ఏంటండి? అయ్యే జెండాలు పట్టుకోకుండా, అయ్యే నినాదాలు ఇవ్వకుండా ఇక్కడున్న జనాలంతా రెచ్చగొడతారని నాకేం తెలుసురా? ఇదిగో మీరు ఎక్కడ లాభం లేదు, నాటకం అయ్యొద్దు. ముందు ఇక్కడంతా ఖాళీ చేసుకోండి. కార్మికుల కోసం నాటకాలు వేసినప్పుడు జెండాలు ఎత్తున ఎత్తకపోయినా, నినాదాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రజల పోరాటంలో
పోరాడి తీరుతామంతే. ఏం చేసుకుంటో చేసుకోపో. అమ్మ నా కొడుక, నన్ను ఏం చేసుకుంటానంట? నాను ఇప్పుడే లగెత్తుకెళ్ళే మా డిఎస్పీ గారిని తీసుకొచ్చి నీ అంతేడు తెలుస్తాను. చేసుకోపో. ప్రజలారా, ప్రజల కష్టాల గురించి, కన్నీళ్ళ గురించి పోరాటం చేస్తే హక్కు లేదంట. ప్రజల సమస్య కోసం పోరాటం చేస్తే హక్కు లేదంట. ఎన్ని అవంతకాలు వచ్చినా సరే ఈ నాటకం ఎక్కడ తాగదు. ఇది ప్రజానాట్య మండలి నాటకం, ప్రజల నాటకం. అదే అదే పతాక చైత్ర యాత్ర సాగుతుందిరా, పదే పదే రణానికై నగార మ్రోగుతుందిరా. అదే అదే పతాక చైత్ర యాత్ర సాగుతుందిరా, పదే పదే రణానికై నగార మ్రోగుతుందిరా. యువ ప్రవాళ పంక్తిలో నవ ప్రభాత కాంతిలా, యువ ప్రవాళ పంక్తిలా నవ ప్రవాళ కాంతిలా, మహారుణ స్రవంతిలా పతాక సాగుతుందిరా. అదే అదే పతాక చైత్ర యాత్ర సాగుతోందిరా, పదే పదే రణానికై నగారం మ్రోగుతోందిరా. అదే అదే పతాక చైత్ర యాత్ర సాగుతోందిరా, పదే పదే రణానికై నగారం మ్రోగుతోందిరా. హలో సంతర్ హష్మి ఈ నాటకం ఆడుతూనే హత్యగా ఉంచబడ్డారు. హష్మి గారి మరణానికి గుర్తుగా ఆయన స్మరిస్తూ దేశ రాజధాని వస్తా జరగని నెత్తుడి తిలకం హష్మి. దేశ రాజధాని నొసట చెరగని నెత్తుటి తిలకం హష్మి. భావేశ్వర భాస్వరాన్ని మండించే సూర్యరశ్మి హస్మి, సూర్యరశ్మి. దేశ రాజధాని నొసట చెరగని నెత్తుటి తిలకం హష్మి, చెరగని నెత్తుటి తిలకం హష్మి. లక్షలాది హృదయాలను కదిలించే యదనీదని, లక్షలాది హృదయాలను కదిలించే యదనీదని, ఎదురోయే బ్రతుకులను మేల్కొల్పే కథ నీదని, ఎదురోయే బ్రతుకులకు మేల్కొలిపే కథ నీదని. అధికారం కురిపించిన కత్తుల వాన, అధికారం కురిపించను కత్తుల వాన, నడి రోడ్డున నిన్ను ముంచెను నెత్తుటిలోనా. దేశ రాజధాని నొసట చెరగని నెత్తుటి తిలకం హష్మి, చెరగని నెత్తుటి తిలకం హష్మి. ఘజియాబాద్ వీధి గొంతు గద్గదిగమ్మయ్యే, వేల కళ్ళ అశ్రుజలం ఘనీభవించిపోయే. ఘజియాబాద్ వీధి గొంతు గద్గదగమ్మయ్యే, వేల కోట్ల అశ్రుజలం ఘనీభవించిపోయే. ఉన్మాదుల ఉక్కు బూట్ల క్రింద, ఉన్మాదుల ఉక్కు బూట్ల కింద, భావ ప్రకటన స్వేచ్ఛ గుండె నలిగిపోయే, ఆ గుర్తులు మిగిలిపోయే. దేశ రాజధాని నొసట చెరగని నెత్తుటి తిలకం హష్మి, చెరగని నెత్తుటి తిలకం హష్మి. ఓ
ప్రసరించడమే మార్పు తల్లి నేరమా సూర్యుని ప్రసరించడమే మార్పు తల్లి నేరమా వెన్నెల సూర్యుని ప్రసరించడమే మార్పు తల్లి నేరమా సూర్యుని ప్రసరించడమే మార్పు తల్లి నేరమా వెన్నెల వర్షించడమే జాబిల్లి పాపమా వెన్నెల వర్షించడమే జాబిల్లి పాపమా సూర్యుని ప్రసరించడమే మార్పు తల్లి నేరమా సూర్యుని ప్రసరించడమే మార్పు తల్లి నేరమా వెన్నెల వర్షించడమే జాబిల్లి పాపమా వెన్నెల వర్షించడమే జాబిల్లి పాపమా చలరేగిన భావాలకు కళారూపమిస్తే చెలరేగిన భావాలకు కళారూపమిస్తే చెలరేగిన భావాలకు కళారూపమిస్తే చెలరేగిన భావాలకు కళారూపమిస్తే నడి రోడ్డున ప్రజాకవిని నరికి పారేయమా దేశ రాజధాని నొసట చెరగని నెత్తుటి తిలకం హష్మి చెరగని నెత్తుటి తిలకం హష్మి ఊగిసలాడే కవుల ఊహల నిండా ఊగిసలాడే కవుల ఊహల నిండా ఉద్వేగం నింపెను నీ వెగరేసిన జెండా ఉద్వేగం నింపెను నీ వెగరేసిన జెండా కాలం ప్రకటించింది నీ హత్యా స్థలిలోనే ప్రకటించింది నీ హత్యా స్థలిలోనే కాలం ప్రకటించింది నీ హత్యా స్థలిలోనే ప్రకటించింది నీ హత్యా స్థలిలోనే అచ్చమైన ప్రజా కవులు హష్మి వంటి వారని దేశ రాజధాని నొసట చెరగని నెత్తుటి తిలకం హష్మి చెరగని నెత్తుటి తిలకం హష్మి భావేశ్వర భాస్వరాన్ని మండించే సూర్యరశ్మి హష్మి సూర్యరశ్మి దేశ రాజధాని నొసట చెరగని నెత్తుటి తిలకం హష్మి 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 जोहार 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 कामरेड सफदर हश्मी जोहार कामरेड सफदर हश्मी సాధిస్తాం సాధిస్తాం సఫదర్ హష్మి ఆశయాలను వర్ధిల్లాలి ప్రజా కళలు వర్ధిల్లాలి ప్రజా కళలు కళ కళ కోసం కాదు ప్రజల కోసం కళ కళ కోసం కాదు ప్రజల కోసం జోహార్ సఫదర్ హష్మి మిత్రులారా ఇప్పుడు వెంటనే కుర్రాళ్ళు కొదమ సింహాలు వీళ్ళు నడిచే కాలానికి వంతెన నిర్మించేవాళ్ళు వారే మా ప్రజానాట్య మండలి కుర్రవాళ్ళు. కొదమ సింహాలై గర్జించడానికి మన ముందుకు వస్తా ఉన్నారు విశాఖ జిల్లా ప్రజానాట్య మండలి బృందం. కుర్రాళ్ళు కొదమ సింహాలు వీళ్ళు. డిసెంబర్ 27వ తేదీన ప్రారంభమైన శ్రామిక ఉత్సవ్ ఈ రోజుతోటి ముగుస్తా ఉంది. 7 రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నాకు సభలో కూడా చెప్పాం. ముఖ్యంగా ఈ గ్రౌండ్లో ఇంత మంచి ఏర్పాట్లు చేసినటువంటి రాజారెడ్డి గారు, నగేష్ గారు, వారికి మరొక్కసారి కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కుర్రాళ్ళు కొదమ సింహాలు వీళ్ళు. మిత్రులారా,
సిఐటి అఖిల భారత మహాసభలు జనవరి 4వ తేదీన ముగుస్తున్నాయి. జనవరి 4వ తేదీ అంటే ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్, విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనున్న అల్లూరి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి మహా ప్రదర్శన. సాయంత్రం 4 గంటలకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వెలంపేటలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ ప్రదర్శనలో వందలాది డప్పుల నృత్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, దింసా నృత్యాలు, డోలు కొయ్యలు, ఉత్తరాంధ్ర జానపదాలు, తప్పెటగుళ్ళు, అనేక కళారూపాలు బహిరంగ సభలో అదేవిధంగా ప్రదర్శనలో మహాప్రదర్శనలో పాల్గొంటా ఉన్నారు. వేలాది మంది, లక్షలాది మంది కార్మికులు రాష్ట్రం నలుమూల నుండి విచ్చేస్తున్నారు. కార్మిక ఉద్యమాలకు కార్మిక వాడ పేరుగాంచినటువంటి విశాఖపట్నం నుండి పెద్ద ఎత్తున ఈ ప్రదర్శన బహిరంగ సభలకి తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కుర్రాళ్ళు కొదమ సింహాలు వీళ్ళు. సింహాలు కుర్రాళ్ళు కొదమ సింహాలు కదిలే కాలానికి కారు పరబళ్ళు, కదిలే కాలానికి కారు పరబళ్ళు, కలలకు నెలవైన వీళ్ళు వాటిని సాధించే కొనగాళ్ళు. కొదమ సింహాలు కుర్రాళ్ళు కొదమ సింహాలు. జనం మనం నవ ప్రభంజనం, నలం ఇది సమరస్వరం, జనం మనం నవ ప్రభంజనం. కష్టాలను ఎదిరితే కలేజగున్నోళ్ళు, చింతల్ని ప్రశ్నించే నిజమైన హీరోలు, మార్పును కోరి తూర్పును తలుపులు తెరిచే వేకువలు, సమతా గీతపు పల్లవులైన కోకిల కోకువలు. సింహాలు కుర్రాళ్ళు కొదమ సింహాలు. ఎవరి కోసము తామెప్పుడు భజంత్రీలు కారు, యువతీ యువకుల ఆత్మగౌరవం నిలబెడుతుంటారు, ప్రేమ పేరిట ఏదున్నాదో సహించమంటారు. యుద్ధనౌకైన యువత నిర్మించు బంగారు భవిత, యుద్ధనౌకైన యువత నిర్మించు బంగారు భవిత. కొదమ సింహాలు కుర్రాళ్ళు కొదమ సింహాలు. ఎగువైన కుర్రోళ్ళు చెడు గుండెల్లో డైనమెట్లు, చైతన్యం శాసించే చేవైన బుల్లెట్లు,
సాగే విధాతలు యుద్ధ నౌకైన యువత నిర్మించు బంగారు భవిత యుద్ధ నౌకైన యువత నిర్మించు బంగారు భవిత కుర్రాళ్ళు కుర్రాళ్ళు కొదమ సింహాలు వీళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు కొదమ సింహాలు వీళ్ళు నలం నలం ఇది సమరస్వరం జనం మనం నవ ప్రభంజనం నలం నలం ఇది సమరస్వరం జనం మనం నవ ప్రభంజనం నలం నలం ఇది సమరస్వరం జనం మనం నవ ప్రభంజనం నలం నలం ఇది సమరస్వరం జనం మనం నవ ప్రభంజనం. ఈ ఊపు ఇలాగే ఉంటుంది, ఏమాత్రం తగ్గేది లేదు చివరి వరకు ఈరోజు కార్యక్రమాల్లో. ఇప్పుడు వెంటనే మహిళల జీవితాలని తెలియజేస్తూ ఒక మహిళా చైతన్య గీతాన్ని మా గాయని ప్రేమజ్యోతి గారు పాడి వినిపిస్తారు. ఆకాశంలో సగమై నిలిచావమ్మా, ఆ భారం మోసి భూమి నువ్వేనమ్మా. ఆకాశంలో సగమై నిలిచావమ్మా, ఆ భారం మోసి భూమి నువ్వేనమ్మా. సహనానికి రూపం నువ్వు, శాంతికి సంకేతం నువ్వు, ఈ సృష్టికి మూలం నువ్వు, ప్రతి సృష్టికి ప్రాణం నువ్వు. ఎలా పొందినావే తల్లి ఆడ జన్మను, ఏమని పొగడాలి నేను ఆ బ్రహ్మను. ఆకాశంలో సగమై నిలిచావమ్మా, ఆ భారం మోసి భూమి నువ్వేనమ్మా. తెల్లవారు వెలుగుల్లోన ఉదయించే కిరణం నువ్వు, వాకిట్లో ముగ్గులు పెట్టే వేకువ జాబిల్లివి నువ్వు. తీరుకాలు చిలందించే అలనాటి అక్షయ నువ్వు, నరహీనుల భరతం పట్టే ఈనాటి నిర్భయ నువ్వు. ఆది బిందువైన అమ్మవు నువ్వు, ఆత్మ బంధువైన ఆలివి నువ్వు. అనురాగం పంచే చెల్లివి నువ్వు, అభిమానం పెంచే చెల్లివి నువ్వు. ఎలా పొందినావి తల్లి ఆడ జన్మను, ఏమని పొగడాలి నేను ఆ బ్రహ్మను. ఆకాశంలో సగమై నిలిచావమ్మా, ఆ భారం మోసి భూమి నువ్వేనమ్మా. ఎన్నెన్నో రంగాల్లోన కనపడిచిన ప్రతిభవు నువ్వు, ఎల్లిది గమ్యం చేరి సాధించిన ప్రతిభవు నువ్వు. అంతరిక్షమధిరోహించిన అంతులేని శక్తివి నువ్వు, సంసారం సాగరమైతే నడిపించే నామవు నువ్వు. రాజ్యాన్ని ఏలిన రీతవు నువ్వు, రాజనాలు పండించే రైతువు నువ్వు. మరి నా నీ ముద్దాడే త్యాగం నువ్వు, మాతృత్వం పంచిన దైవం నువ్వు. ఎలా పొందినావే తల్లి ఆడ జన్మను,
మోసే భూమివి నువ్వేనమ్మా. ధన్యవాదాలు ప్రేమజ్యోతి గారికి. ఇప్పుడు వెంటనే కాకినాడ జిల్లా నుండి చేసిన అంగన్వాడీల దళం ఒక చిన్న పాటకి డాన్స్ చేస్తారు. ఆ తర్వాత ఆజాదీ, ఉరిమే ఉత్సాహం, మంచి ఊపు వచ్చేటువంటి పాటలు, మనందరినీ కదిలించేటువంటి పాటలకి ప్రజానాట్య మండలి కళాకారులు డాన్స్ ప్రదర్శిస్తారు. ముందుగా అంగన్వాడీల బృందం కాకినాడ జిల్లా నుంచి వచ్చేసిన బృందం డాన్స్ ప్రదర్శిస్తారు. వీరగంధం తెచ్చినాము వీరులారా రండి, త్యాగమూర్తుల రక్త తర్పణ వృధా కాదని లెండి. తెల్ల దొరలను మించిపోయిన నల్ల దొరలను తరుముదాం, CITU జెండా పట్టి రణం చేయ కదులుదాం. వీరులారా రండి, కార్మిక చెల్లెలారా రండి, వీరులారా రండి, కార్మిక చెల్లెలారా రండి. వీరగంధం తెచ్చినాము వీరులారా రండి. దేశభక్తి జపం చేస్తూ విదేశీయులను స్వాగతిస్తూ కార్పొరేట్ల కోర్కె తీర్చగ చట్ట సవరణలెన్నో చేస్తూ అమ్మవారికి మేక పిల్లను బలిగా ఇచ్చిన చందము, అమ్మవారికి మేక పిల్లను బలిగా ఇచ్చిన చందము. సకల కార్మిక హక్కులన్నీ హారతిచ్చుటి మోదము. వీరులారా రండి, కార్మిక చెల్లెలారా రండి, వీరులారా రండి, కార్మిక చెల్లెలారా రండి. గంధం తెచ్చినాము వీరులారా రండి. శ్రమయేవ జయతి అంటూ ఊకరంపుడు మాటలు, శ్రమను నమ్మిన కష్ట జీవుల బతుకులల్లో బీటలు. బతుకు భద్రం లేని కొలువు గాలిలో నా దీపము, బతుకు భద్రం లేని కొలువు గాలిలో నా దీపము. పనికి తగిన ఫలితం అడిగితే ప్రభుత్వానికి కోపము. వీరులారా రండి, కార్మిక చెల్లెలారా రండి, వీరులారా రండి,
సంపద దోచుకెళ్ళక బహుళ జాతి సంస్థలు పెట్టుబడుల ఆశ చూపి వేయుచున్నవి ఎత్తులు స్వార్థపరులు గద్దెనెక్కి బార్ల తెరిచి తలుపులు స్వార్థపరులు గద్దెనెక్కి బార్ల తెరిచి తలుపులు పొరితో తలగొక్కుంటే బుగ్గి కావా బతుకులు వీరులారా రండి కార్మిక చెల్లెలారా రండి వీరులారా రండి కార్మిక చెల్లెలారా రండి వీరగంధం తెచ్చినాము వీరులారా రండి గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టి కొట్టాలి. కాకినాడ జిల్లా అంగన్వాడీ బృందానికి ధన్యవాదాలు. ఇప్పుడు వెంటనే ఆల్ ఇన్ వన్ కోలా, ఈ కోలా లీలలు చాలా కూల్ డ్రింక్స్ ప్రమాదాన్ని తెలియజేస్తూ హలో మా గాయకుడు పెద్దిరాజు హలో పాడతారు. మరికొద్దిసేపట్లోనే ఒక 10-15 నిమిషాలనే కార్యక్రమాలు ముగుస్తాయి. అందరూ కూడా చివరి వరకు తొలగించి జయప్రదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. హలో 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 కాకి కోకిల అవుతుందా, సౌండ్ 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 క్లబ్ కాపురం అవుతుందా, అలాగే కోలావో పానీయం అవుతుందా, కూల్ డ్రింక్స్ కావాలి, కూల్ డ్రింక్స్ హలో రెడీయా? తిరుమల తిరుపతి వెంకటేశ ఈ కోలాల సంగతెందో చూడవయ్యా. తిరుమల తిరుపతి వెంకటేశ ఈ కోలాల సంగతెందో చూడవయ్యా. యాడున్నవయ్యా ఓ అన్నమయ్యా, యాడున్నవయ్యా ఓ అన్నమయ్యా. ఈ కోలాల తీరేందో చూపించన్నా ఒకసారి రథంలో చూపించు. తిరుమల తిరుపతి వెంకటేశ ఈ కోలాల సంగతేందో చూడవయ్యా. అందుకే కోలా కోకో కోలా కోలా కోకో కోలా కోలా కోకో కోలా కోలా కోకో కోలా ఆల్ ఇన్ వన్ కోలా, ఈ కోలా లీలలు చాలా. 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 యాసిడ్ పురుగు మందుల పోటీల డ్రింకులు కలిసే కోలా. కోలా 2 2 3 స్టార్ట్. కోలా కోకో కోలా కోలా కోకో కోలా. స్కూటర్ మసి బారిందా కూల్ డ్రింక్ తో గోవిందా. స్కూటర్ మసి బారిందా కూల్ డ్రింక్ తో గోవిందా. బట్టలు మురికైనాయా కూల్ డ్రింక్ తో ఉతికిన పాయా. బట్టలు మురికైనాయా కూల్ డ్రింక్ తో ఉతికిన పాయా. కూల్ డ్రింక్ తో అంటు తోమితే మిలమిల తడతడలేలా. 1 2 3 స్టార్ట్. కోలా కోకో కోలా కోలా కోకో కోలా కోలా కోకో కోలా కోలా కోకో కోలా. పార్టీలో పదవులు పోతే గ్రాములు బయట పడితే, పార్టీలో పదవులు పోతే గ్రాములు బయట పడితే, పార్టీలో పదవులు పోతే స్కాములు బయట పడితే, పార్టీలో పదవులు పోతే. ప్రేమలో నువ్వేమైతే నీకు చావు దిక్కుడుకుంటే, ప్రేమలో
ఊదిరిపోవు. One, two, three, start. Cola, Coca-Cola, Cola, Coca-Cola, Cola, Coca-Cola, Cola, Coca-Cola. డ్రింకుల షాపులు ఉండగా పురుగు మందుల షాపులు దండగా. 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 పంటకు తగులు సోకితే డ్రింకుల రైతులు వాడితే. పంటకు తగులు సోకితే డ్రింకుల రైతులు వాడితే. బంక తెల్లదోమ పచ్చ పురుగులు పట్టపో. కోలా Coca-Cola, Cola, Coca-Cola, Cola, Coca-Cola, Cola, Coca-Cola. అందరూ తాగే మజ్జిగ మనకు అందుబాటులో ఉండగా. 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 అన్నారే షరబతులు చల్లదనం నీళ్ళు. అన్నారి షరబతులు నిన్న నీరు చల్లదనం. కొబ్బరి బోండం జోలి సోడా సుగంధ పాలు బెస్ట్. ఈ కోలాలన్నీ వేస్ట్. 1, 2, 3 స్టార్ట్. కోలా Coca-Cola, Cola, Coca-Cola, Cola, Coca-Cola, Cola, Coca-Cola. All in one cola, ఈ కోలా నీళ్ళు చాలా. 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 యాసిడ్ పెరుగు మందుల పోటీల డ్రింకులు కలిసే కోలా. అందుకే ప్రజానాట్యమండలిగా కూల్ డ్రింక్స్ వ్యతిరేకించమని చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు వెంటనే ఆజాదీ ఆజాదీ డాన్స్ తర్వాత అచ్చేది నాయగా మోడీ చెప్తున్న అచ్చేదిని ఎక్కడుందో మా గాయకుడు మౌలాలి గారు పాడిస్తారు. ఆ తర్వాత ఉరిమే ఉత్సాహం ఉరికే జలపాతం ఆజాదీ. ఇంకా రావాలి పైకి, ఇంకా కొంతమంది కింద ఉన్నట్లుంది వేసేవాళ్ళు. రెడీ ఆజాదీ.
संखवाद से सामंतवाद से पूंजीवाद से ब्राह्मणवाद से मनुवाद से आजादी గట్టిగా ఇప్పుడు వెంటనే అచ్చేదిన ఆయగా మోడీ ఏ రకమైనటువంటి అచ్చేదినం వచ్చిందని చెప్తున్నాడు. దాని బండారం ఏంటో బయట పెట్టేటువంటి పాట మా రచయిత మా గాయకుడు హలో మౌలాలి గారు రాశారు. ఆయనే పాడి వినిపిస్తారు. హలో దీని తర్వాత ఉరిమే ఉత్సాహం, ఉరికే జలపాతం డాన్స్ ఉంటుంది. भाई और बहनों, हमारा प्रधानमंत्री मोदी साहब हमको एक वादा किया, वो क्या है आपको मालूम? हमको अच्छा दिन आएगा, जिस देश के आगे ले जाना है అంటే మనకు మంచి రోజులు వస్తాయి, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. కానీ అచ్చా దిన్ ఆయా చచ్చే దిన్ ఆయా. कैसा आएगा वो अच्छे दिन? कैसा करने का है? ధరలు మీద ధరలు పెరిగి పేద ప్రజలు చస్తుంటే అసహనం పెరిగిపోయి మేధావులు ప్రశ్నిస్తుంటే ప్రశ్నించిన ప్రతి వాడిని చంపేస్తుంటే మాత గుండె రగిలి కంట నీరు పెడుతుంటే భయ్యా అచ్చా దిన్ అచ్చా దిన్ किधर से आएगा भैया देश के आगे ले जाना होता कैसा भैया अच्छा दिन किधर से आएगा भैया देश के आगे ले जाना होता कैसा भैया अच्छा दिन किधर से आएगा भैया విమానాలు అమ్మేశారు, రైళ్లను అమ్మేశారు, బ్యాంకుల్ని దోచేశారు, ఎల్ఐసిని కూనీ చేశారు, పోర్టులు అమ్మారు, రహదారులు అమ్మారు. మన దేశ సంపదంతా వాళ్ళు దోచేస్తుంటే अच्छा दिन अच्छा दिन किधर से आएगा भैया देश के आगे ले जाना होता कैसा भैया अच्छा दिन किधर से आएगा भैया देश के आगे ले जाना होता कैसा भैया अच्छा दिन किधर से आएगा भैया
ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకిస్తుంటే ప్రజలకు పన్నుల భారాలు మోపుతుంటే ఆదాని అంబానీలకు సంపద దోచి పెడుతుంటే ఆకలితో నిరుపేదలు అల్లాడిపోతుంటే अच्छा दिन किधर से आएगा भैया देश के आगे ले जाना वो था कैसा भैया किधर से आएगा भैया देश के आगे ले जाना होता कैसा भैया భయ్యా మరి మనకి అచ్చా దిన్ మంచి రోజులు ఎలా వస్తాయండి చెప్పండి ఒకసారి కొట్టండి ఎలా వస్తాయండి దేశభక్తులంతా ఉద్యమించి కదలాలి మరోసారి స్వాతంత్ర పోరాటం చెయ్యాలి బీజేపీ పాలనకు గట్టి బుద్ధి చెప్పాలి భారతదేశ భవితకు పూల బాట వేయాలి ఇప్పుడు భయ్యా हमको अच्छा दिन ऐसा हमको आएगा भैया देश के आगे ले जाना होता ऐसा भैया अच्छा दिन आएगा भैया देश के आगे ले जाना होता ऐसा 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 भैया ఇప్పుడు వెంటనే ఉరిమే ఉత్సాహం ఉరికే జలపాతం రావాలి. మిత్రులారా మరొక 10 నిమిషాల్లోనే కార్యక్రమం ముగుస్తుంది. ప్రజానాట్య మండలి కాకినాడ జిల్లా బృందం ఉరిమే ఉత్సాహం ఉరికే జలపాతం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు 2025 గడిచిన సంవత్సరం డిసెంబర్ 31న ప్రారంభమై నడుస్తున్న సంవత్సరం జనవరి 4వ తేదీ వరకు దిగ్విజయంగా నిర్వహించబడతా ఉన్నాయి. మహాసభల ముగింపు సందర్భంగా 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మహాప్రదర్శన, వేల మంది డప్పు కళాకారులు, గిరిజన నృత్యాలు, ఉత్తరాంధ్ర జానపదాలు, రకరకాల కళారూపాలతోటి మహాప్రదర్శన, వేలాది మంది రక్షట్ వాలంటీర్ల కవాతుతోటి, లక్షలాది మంది కార్మిక సమూహంతో అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద భారీ బహిరంగ సభ జరుగుతుంది. కష్టజీవులు, కార్మికులందరూ రాష్ట్రం నలుమూల నుండి ప్రదర్శన బహిరంగ సభల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఉరిమే ఉత్సాహం ఉరికే జలపాతం. హలో ఉరికే ఉత్సాహం ఉరిమే చైతన్యం, ఉరికే ఉత్సాహం ఉరిమే చైతన్యం.